వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. తల్లికి వందనం పథకం గురించి వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఖండించారు. అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలపై వైసీపీ వారవలేక దుష్ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. వైసీపీ తన పద్ధతి మార్చుకుంటే ప్రజలకు గుణపాఠం చెప్తారని దుయ్యబట్టారు. ఏడాది పాలన సంతోషంగా జరిగిన సందర్భంగా అనేక సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధి కార్యక్రమాలని రాష్ట్రంలో అమలు చేస్తూ ముఖ్యంగా సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మొట్టమొదటిసారిగా 4,000 రూపాయలు పెన్షన్ వృద్ధులకు ఇచ్చేటువంటి కార్యక్రమంతో మొదలుపెట్టి ప్రతి మహిళ కూడా వాళ్ళ కుటుంబానికి చేదోడు వాదోడు ఉండాలని 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేపట్టి వెంటనే స్కూళ్లు తెరిచిన రోజునే తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తాం. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థికి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మా యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఈ నెల 12వ తారీఖున ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల తల్లి లెక్క అకౌంట్లకి 13,000 రూపాయలు జమ చేసి మిగతా 2,000 రూపాయలని కలెక్టర్ గారి అకౌంట్ లో వేసి ఆ పాఠశాల అభివృద్ధి కోసం, ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంక్షేమం కోసం వాడుకోవాల్సిందిగా జీవో ద్వారా క్లియర్ గా చెప్పిన తర్వాత ఈ రోజు అమలు చేసే దాదాపు 67,27,000 మంది విద్యార్థులకు ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా డబ్బులు జరుగుతా ఉంది. గతంలో ఇదే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేవలం 42 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే డబ్బులు వేయడం జరిగింది. అది కూడా 5 సంవత్సరాల పరిపాలనలో ఒక ఏడాది పూర్తిగా ఎత్తివేసి వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి కూడా గతంలో చూసినాం. ఈ రోజు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా ఈరోజు ఆనందంగా వాళ్ళ విద్యార్థుల్ని స్కూల్ పంపించి మాకు అన్నగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు మాకు భరోసా ఇస్తూ విద్యార్థులు చదువుకోవడానికి మంచి సదావకాశం ఇచ్చాడనేటువంటి ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిందారోపణ చేస్తున్నారంటే గత ప్రభుత్వంలో కూడా 2,000 రూపాయలు టాయిలెట్ కట్టడానికి స్కూల్ అభివృద్ధికి చెప్పి తీసుకున్న తర్వాత ఆ డబ్బులు ఎక్కడున్నాయి ఇప్పటిదాకా ఎవరికి తెలియదు. కానీ ఈ రోజు అదే 2,000 రూపాయలని కలెక్టర్ గారి అకౌంట్ లోకి జీవో ద్వారా విడుదల చేసేటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూడా ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో 2,000 రూపాయల అభివృద్ధి కోసం పెడితే దాన్ని విషం చిమ్మేలాగా ఈ రోజు వాళ్ళ పత్రికల్లో కానీ మీడియా ద్వారా కానీ లోకేష్ గారి జోబులకు వెళ్ళని అడుగుతున్నారు. గతంలో కూడా 2,000 రూపాయలు మీ జోబులో వేసుకోవాలని సందర్భంగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా అధిగమిస్తూ ఒకవైపు అమరావతి నిర్మిస్తూ మరోవైపున పోలవరాన్ని పూర్తి చేయాలని సంకల్పంతో ఉంటూ కూడా ఈ ఆర్థికమైన ఇబ్బందుల్లో కూడా ఈ రోజు తల్లికి వందనం కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందరికీ అమలు చేయడమే కాదు, బహుశా అంటే వచ్చే నెలలోనే 1వ తరగతి చేరే విద్యార్థులకు, అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చేరే విద్యార్థులు కూడా ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసి తద్వారా 8 లక్షల మంది విద్యార్థులకి మళ్ళీ ఉపయోగపడే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నారు. ఇది కేవలం ఒక వారం లోపలే డేటా పూర్తిగా సమకూర్చినారు. ఆ డేటా ద్వారా ప్రతి ఒక్క తల్లి కూడా ఆ డబ్బులు వేసేటువంటి కార్యక్రమం తీసుకొస్తారు. అంటే చెప్పలేని విషయాలు కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ రోజు అమలు చేస్తా ఉంటే అది ఓరవలేక ఈ రోజు గత 5 సంవత్సరాల పరిపాలనలో మీరు చేసినటువంటి అవినీతి పైన కేసులు పడుతూ ఉంటే ఆ కేసుల యొక్క విచారణ జరుగుతూ ఉంటే దాన్ని మీరు కప్పుపుచ్చడానికి ఈ విధంగా డైవర్సిఫికేషన్ పాలిటిక్స్ ఎప్పుడు కూడా చేస్తా ఉంటారో అందులో భాగంగానే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్నటువంటి తల్లికి వందనం నిధులు అవార్డులు జవాబులు పెరుగుతారని తెలియజేసుకుంటారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి ఇది విచారణ జరపడం మీకు కోరండి. ఆ విచారణలో దోషులు ఎవరు తెలుస్తారో నిశ్చితంగా మీకు తెలుస్తున్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటాను. ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళదు, సమావేశంలో మాట్లాడు, సమావేశంలో పాల్గొనరు, కేవలం మీడియా ద్వారా మాత్రమే ఇలాంటి విష ప్రచారాలు చేసి ప్రభుత్వ యొక్క ప్రతిష్టను మంటగలిపేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి తప్పకుండా దీనికి చర్యలు తీసుకున్న కోసం మా నారా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు. మీరందరూ కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు పొడిచి రాష్ట్ర ప్రజలకు తెలుసని చంద్రబాబు ఆది నుండి వెన్నుపోటు రాజకీయమేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. చంద్రబాబు అంటేనే వెన్నుపోటు రాజకీయమని, తన స్వప్రయోజనాల కోసం ఎన్డీఏ కూటమితో ఒకసారి, యూపీఏ కూటమితో మరోసారి జతకట్టి ప్రజలను వెన్నుపోటు పొడిచారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి చంద్రబాబు తన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం అశాంతి, అరాచకం, మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు, అన్యాయాలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. గడిచినటువంటి సంవత్సర కాలం వారి తాలూకా పరిపాలన
కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వారి మీద కక్ష సాధింపు చర్యలు, వాళ్ళ మీద అక్రమమైనటువంటి కేసులు, కొన్ని ప్రాంతాల్లో హత్యలు చేశారు, కొన్ని ప్రాంతాల్లో హత్యా ప్రయత్నాలు చేశారు, అక్రమంగా కేసులు బనాయించారు, అక్రమంగా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు బనాయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుల మీద, మాజీ మంత్రుల మీద, అందరి మీద కూడా అనేకమైనటువంటి అక్రమ కేసుల్ని బనాయించినటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అసలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం మీద ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే ఏదో రకంగా వాళ్ళ మీద కేసు బనాయించి, వాళ్ళని బెదిరించి, భయపెట్టి ఇంకెప్పుడు వారి గురించి మాట్లాడకుండా చేయాలనేటువంటి ఒకే ఒక తాపత్రయంతో ఈ రోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తా ఉంది. 2500 మంది కార్యకర్తల మీద కేసులు పెట్టారు. ఇప్పటికీ ఏదన్నా వారికి చేతకాంది ఏదన్నా అయితే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇది మేము చేయలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ పని చేయలేకపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ పథకం ఇవ్వలేకపోతున్నాం. చివరికి మీకు ఏం దిక్కైందనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేద పిల్లల కోసం ఆయన బ్రెయిన్ చైల్డ్ అయినటువంటి, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ, 108, 104 ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు ఒక చరిత్ర ఏ రకంగా సృష్టించాయో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి అంత చరిత్ర సృష్టించింది దేశవ్యాప్తంగా. అటువంటి అమ్మఒడిని మీరు సంవత్సరం పాటు మీరు దానికి పేరు మార్చుకున్నారు. తల్లికి వందనం అని చెప్పి పేరు పెట్టారు. ప్రజలకు 15,000 అని చెప్పని అన్నారు. ఒకనొక సందర్భంలో అయితే 18,000 అన్నారు. 82 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పి గణాంకాలు చెప్తా ఉంటే 67 లక్షల మంది అన్నారు. 15,000 కాస్త 13,000 అన్నారు. ఎంతమంది పడతాయో ఎంతమంది పడవో తెలియదు. పంచాయతీల్లో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా మళ్లించేశారు. చివరికి మీకు ఏ పథకం దిక్కయిందనంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి అమ్మఒడి పథకాన్ని మీరు కనీసం టచ్ చేయడానికి కూడా భయపడేటువంటి స్థాయికి ఈ రోజు వచ్చారు. చివరికి మీకు అదే దిక్కయ్యేటువంటి పరిస్థితి అయింది. నెలకి సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు. గత సంవత్సరం 1, ఈ సంవత్సరం ఇంకా లేదు. నిరుద్యోగ భృతి చదువుకున్నటువంటి యువతకి 3,000 రూపాయలు చెప్పిన నిరుద్యోగ భృతి అన్నారు. నెలకు 600 కోట్లు. గత సంవత్సరం లేదు, ఈ సంవత్సరం దాని గురించి చూసేలేదు. ఇక మా మహిళలకు సంబంధించి అయితే ఆడబిడ్డ నిధి అని చెప్పి 1,500 అన్నారు. దానికి అడిగితే దేనికో లింక్ చేశాను అంటున్నాడు. నిరుద్యోగ భృతి అని అంటే స్కిల్ డెవలప్మెంట్ కి లింక్ చేశాను అంటున్నాడు. మిగిలిన స్కీములు ఏంటంటే అన్ని స్కీములు ఇచ్చేసామని అంటున్నాడు. ఫ్రీ బస్ అంటే మళ్ళీ కొత్త హామీ, మళ్ళీ ఆగస్టు 15 అంటున్నాడు. అంటే ఈ స్కీములు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా హామీలు వేస్తారా, లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేస్తారా? మొన్న సంవత్సరం పూర్తయింది 12వ తారీఖుని. ఆ రోజు ఒక పేపర్ యాడ్ వచ్చింది. పేపర్ యాడ్ లో మళ్ళీ కొత్త పథకాలన్నీ, అంటే అందులో ఆగస్టు 15వ తారీఖు నుంచి ఫ్రీ బస్ ఇస్తాను, పారిశ్రామిక రంగంలో అభివృద్ధి కార్యక్రమాలని చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి ఆ కంపెనీలన్నింటినీ కూడా ఆటల ఫోటోలు వేసుకొని మేమే తీసుకొచ్చామని చెప్పి ఏదో గొప్పగా చెప్పుకునేటువంటి ప్రయత్నం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ వి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ డీడీ కాలనీలో ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. మంత్రి హనుమంతరావుకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్మికులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హనుమంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ పారిశుద్ధ కార్మికులతో సహపంక్తి భోజనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని, బలైన వర్గాల పట్ల కాంగ్రెస్ కుట్టబడేటువంటి అభిమానాన్ని చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు మా ప్రభుత్వం మరొకసారి బలైన వర్గాలకు సంబంధించిన అంశం మీద చాలా స్పష్టంగా ఉంది. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాకు ఎవరు సలహా చెప్పే అవసరం లేదు. బలైన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం కావచ్చు, సంక్షేమం విషయం లోపల మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బలైన వర్గాలకు సంబంధించి ఏదైనా న్యాయం జరిగితే కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందనే మాట అధికారంలో 10 సంవత్సరాలుండి బలైన వర్గాలకు అన్యాయం చేసిన వాళ్ళు మాట్లాడితే పొరపాటు దయ్యాలు వేదాలు వల్లించినట్టయితే. కాబట్టి ఈ రోజు మరొకసారి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా బలైన వర్గాల సీనియర్ నాయకుడు, తెలంగాణ ప్రభుత్వం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తప్పకుండా బలైన వర్గాలకు సంబంధించినటువంటి సముచిత నిర్ణయాలను, వారి సంక్షేమానికి సంబంధించిన రాజకీయ, విద్యా, ఉపాధి అవకాశాల్లో తీసుకుంటుందనే మాట సందర్భంగా మనం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం సైప్రస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సైప్రస్ అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ IIIను మోడీ అందుకున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రధాని మోడీకి అందజేశారు. ఈ గౌరవం 140 కోట్ల మంది భారతీయులకు దక్కిందని, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక సంబంధాలకు, సోదర భావానికి, వసుదైక కుటుంబం అనే భావనకు నిదర్శనమని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2 दशक से भी लंबे अंतराल के बाद किसी भारतीय प्रधानमंत्री की साइप्रस यात्रा हो रही है और ये आपसी संबंधों में एक नया अध्याय लिखने का एक स्वर्णिम अवसर है।
जब से मैंने साइप्रस की धरती पर कदम रखा, राष्ट्रपति जी और यहाँ के लोगों ने जो अपनापन और स्नेह दिखाया, वह सीधे दिल को छू गया। The Grand Cross of the Order of Martyrs 3. यह सम्मान केवल मेरा, नरेंद्र मोदी का सम्मान नहीं है, ये 140 करोड़ भारतवासियों का सम्मान है। उनके सामर्थ्य और आकांक्षाओं का ये सम्मान है। साइप्रस के विजन 2035 और विकसित भारत 2047 के विजन के कई पहलुओं में समानता है, इसलिए हम साथ मिलकर भविष्य को आकार देंगे। भारत और साइप्रस की मित्रता न परिस्थितियों से बनी है और न ही सीमाओं से बंधी है। ये समय की कसौटी पर बार बार परखी गई है और समय के हर दौर में हमने सहयोग, सम्मान और समर्थन, इस भावनाओं को जीवंत रखा है। हम एक दूसरे की संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान करते हैं। हम दोनों सहमत हैं कि हमारे आपसी व्यापार और निवेश में बहुत पोटेंशियल है। राष्ट्रपति जी के साथ मैंने दोनों देशों के आर्थिक संबंधों को लेकर बिजनेस जगत में एक उत्साह और सिनर्जी को महसूस किया। हम एक पारस्परिक लाभकारी भारत और EU फ्री ट्रेड एग्रीमेंट को साल के अंत तक संपन्न करने के लिए काम कर रहे हैं। यूरोपियन यूनियन में साइप्रस हमारा विश्वसनीय पार्टनर है। हमें विश्वास है कि आपकी अध्यक्षता में भारत और EU संबंधों में नए आयाम जुड़ेंगे। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు సమీక్ష. కార్యకర్తకు కోపం వస్తే కాడి పడేస్తాడు గాని పార్టీ మారడని వ్యాఖ్య. కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందన్న బయోడైవర్సిటీ చైర్మన్ విజయ్. లక్షలాది మంది ఇళ్లలో ఆనందాన్ని నింపిందని వెల్లడి. జగన్ పొదిలి పర్యటనలో పక్కా ప్రణాళిక ప్రకారమే టీడీపీ గూండాలు రాళ్లదాడి చేశారన్న వైసీపీ నేత రాజశేఖర్. దాడి చేసిన వారికి కూటమి ప్రభుత్వం కొమ్ము కాస్తుందని ధ్వజం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCM డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.